చాలామంది అబ్బాయిలు నన్ను కలవడానికి వచ్చినప్పుడు కంపల్సరీగా ఒక క్వెషన్ అడుగుతూ ఉంటారు. సార్ నాకు ఈ ప్రాబ్లమ్ అసలు మాస్టర్బేషన్ వల్లనే వచ్చిందా? లేకపోతే నేను ఎక్సెసివ్‌గా మాస్టర్బేషన్ చేయడం వల్ల నాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? అని అడుగుతూ ఉంటారు. ఫస్ట్ లెట్ అస్ అండర్‌స్టాండ్ మాస్టర్బేషన్ అనేది అబ్సల్యూట్‌లీ నార్మల్ ఫినామినన్. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి కానివ్వండి, లేకపోతే రేపు పొద్దున ఏమన్నా అవుతుంది అన్నట్టు ఏమీ ఉండదు. మాస్టర్బేషన్ అన్నది కొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ రికమెండెడ్ బై డాక్టర్స్ యాస్ వెల్. అలాగని మాస్టర్బేషన్ ఈజ్ ఆల్ సేఫ్ అని కూడా చెప్పడానికి లేదు. యాస్ లాంగ్ యాస్ మాస్టర్బేషన్ ఈజ్ డన్ ఇన్ మోడరేషన్, దానివల్ల మీ వేరే లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఎక్సెసివ్‌గా మాస్టర్బేషన్ జరగట్లేదు అనంటే ఇట్ ఈస్ 100% సేఫ్. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేనే లేదు. ఎంతోమందికి ఎన్నో అపోహలుంటాయి దట్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళ బాడీ వీక్ అయిపోతుందని, లేకపోతే దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అని. దీస్ ఆర్ నథింగ్ బట్ మిత్స్. ఇలాంటిది ఎక్కడ ప్రూవెన్‌గా ఏమీ లేదు. మాస్టర్బేషన్ డస్ నాట్ కాజ్ ఎనీ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. మనకి స్పెర్మ్ కౌంట్ అన్నది గ్రాడ్యుయల్‌గా పెరుగుతూనే ఉంటుంది. దానికి మాస్టర్బేషన్‌కి ఎటువంటి లింక్ లేదు. లెట్ అస్ నార్మలైజ్ మాస్టర్బేషన్ అండ్ లెట్ అస్ నాట్ హావ్ సో మచ్ స్ట్రెస్ అండ్ గిల్ట్ అటాచ్డ్ టు మాస్టర్బేషన్. ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే ఖచ్చితంగా ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్‌ని కన్సల్ట్ అవ్వండి. సో దట్ మీ డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి.